హలో బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. తుఫాన్లో 12 మంది మత్స్యకారులు ఉప్పలంక గ్రామానికి చెందిన వారు చిక్కుకున్నారు. 3 బోట్లలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు వెళ్లారు. అందరినీ తోటి మత్స్యకారులు కూడా సురక్షితంగా రక్షించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాకినాడ మత్స్యకారులకు పెను ప్రమాదం తప్పింది. తుఫానులో ఉప్పలంక గ్రామానికి చెందిన 12 మంది మత్స్యకారులు చిక్కుకున్నారు. 3 బోట్లలో చేపల వేటకు వెళ్లారు ఈ మత్స్యకారులు. అందరినీ కూడా సురక్షితంగా రక్షించారు సహచర మత్స్యకారులు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నందిని లైవ్ ద్వారా అందిస్తారు. నందిని, చెప్పండి, వాళ్ళు ప్రస్తుతం సురక్షితంగానే ఉన్నారు కదా, ఎక్కడున్నారు వాళ్ళు? నిన్న చొల్లంగి రేవు వద్ద నుంచి దాదాపు 60 బోట్లలో అయితే మత్స్యకారులు అయితే వేటకైతే వెళ్లారు. అయితే ఉప్పలంకకు సంబంధించి నిన్న రాత్రి అంటే వాళ్ళు ఏదైతే వేట అంటే ముగించుకుని రోడ్డులో వస్తుండగా అయితే వాళ్ళ మొత్తం 5 బోట్లు అయితే గల్లంతాయి. అంటే ఫస్ట్ 3 బోట్లు గల్లంతాయి అని చెప్పారు. కానీ మరో 2 బోట్లు కూడా గల్లంతాయి. అదృష్టవశాత్తు వాళ్ళంతా కూడా దాదాపు 20 మంది మత్స్యకారులు అయితే సురక్షితంగా ఒడ్డుకైతే చేరుకుంటారు. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మనం ఇక్కడ చొల్లంగి రేవు వద్ద ఉన్న వీళ్ళంతా కూడా కొద్దిసేపటి క్రితమే సురక్షితంగా ప్రాణాలతో అయితే బయటపడ్డారు. అయితే ఏదైతే తమ జీవనోపాధి కోసం వెళ్లారో నిన్న కూడా మనం చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా కూడా వడగళ్ల వాన కూడా కురిసింది. చాలా ఈదురుగాలులు బీభత్సంగా హోల్డింగ్స్, పెద్ద పెద్ద చెట్లు, వృక్షాలు కూడా పడిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మత్స్యకారులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి, ఈ రోజు ఇంత సురక్షితంగా బయటకు వచ్చారు, చాలా మంది దాదాపు ఎంత మంది వెళ్ళారు, ఎన్ని బోట్లు వెళ్ళారు? దయచేసి సచివాలయం సేఫ్టీ చాలా వరకు అన్ని పనులు సచివాలయం అయితే శాఖ నుంచి కూడా సచివాలయం ఇచ్చింది. నాకు ఇలాంటి అవసరం ఇలాగా అనుకుంటే ప్రతి ఒక్క విషయాన్ని ఆ కోసం పండించిన చాలా విషయం కాబట్టి బీమా కానీ ఎన్ని ఇవాళ మత్స్యకారుడికి ఎందుకు లేదన్నది నేను అడుగుతున్నాను. ఇవాళ మత్స్యకారుడు ఆటకి వెళ్తున్నాడంటే ఆట నుంచి గంగమ్మ తల్లి కడుపులోంచి ఇంటికి వచ్చే వరకు కూడా నా బొంగుడు ఇంటికి వస్తాడు లేదని తేలదు, నా కొడుకు ఇంటికి వస్తాడని తేలదు. ఇన్ని బాధలు పెట్టుకుంటే తెల్ల వారితో కూడా వాళ్ళు వచ్చే వరకు ఎన్నో బాధలు పడుతున్నటువంటి మత్స్యకారు కుటుంబాలకి సురక్షితంగా వెంటనే తీసుకోండి, ఈ యొక్క న్యాయం చేయాలని చెప్పేసి. ఇప్పుడు నిన్న మీరు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఎంత మంది వెళ్ళారు? ముందు 3 బోట్లు వెళ్ళారు, తర్వాత 5 బోట్లు గల్లంతయ్యాయి. అసలు ఎంత నష్టపరిహారం, మీకు ఎంత నష్టం కలిగి ఉంటుంది? ఒక బోటుకి మినిమం ఎంత లేదన్నా ₹1,00,000 సుమారు ₹1,00,000 సుమారు సబ్సిడీ ఉంటుంది. అందులో ఏమాత్రం తీసేది ఏమి లేదు. మొదలు ఉంటుంది లక్షల్ని కూర్చుకొని మళ్ళీ అన్ని వేసుకుని మళ్ళీ వాళ్ళ విషయంలో చూస్తే మేము ఆత్మ సంపాదించుకున్న వాళ్ళు కాదు. మా బాబులు మా పెద్దవాళ్ళందరూ కూడా మాకు ఏం తెచ్చిచ్చినది లేదు. మా ఎక్కడి మీద ఏటకి వెళ్ళడం, తెచ్చుకోవడం, తినడం, మళ్ళీ వాళ్ళు పోతే వాళ్ళు వేసుకోవడం, అక్కడికెక్కడ సరిపోతుంది తప్ప ఇది కరెంట్ లేని కుటుంబాలు ఏమంటే మత్స్యకార కుటుంబాలు తప్ప వేరేది ఎవరికి కాదు. దయచేసి ఏ ఒక్క క్యాష్ ఎమర్జెన్సీ మాట్లాడలేదు, మా బాధ మేము మాట్లాడుకుంటున్నాం. మా మత్స్యకార కుటుంబాలను దయచేసి అర్థం చేసుకోండి. ఏటకెళ్ళి ఏటని తెప్పించేవాడు కూడా అందరూ భయపడుతున్నాం. పిల్లలు నాకు అందరూ కూడా ఉంటాను. చిన్న కుర్రాడు కూడా మా నాన్న ఆటకెళ్ళాడు, భద్రపు చేస్తాడు, పొద్దున్న తప్పగా ఉన్నాడు. కాబట్టి ఈ ఆమె జరిగిన విషయం ఏదైనా ప్రమాదం జరిగితే ఆ తల్లిదండ్రులకి ఏం చెప్పగలుగుతాం? మా పరిస్థితి అలా ఉంది మొత్తం. దయచేసి అలాగే పెద్ద ఆయన ఉన్నారు,
మీరు వయసులో పెద్దయినా మీరు కూడా వేటకి వెళ్ళారు. నిజంగా నిన్న అంటే రాత్రి వచ్చేటప్పుడు మీరు ఏదైతే వచ్చారో ఆ సమయంలో బాగా చీకటి పడిన సమయం రాత్రి 11 కూడా దాటింది అంటారు. అంటే మీరు కూడా గల్లంత అయిపోయారు. అసలు ఎలా అనిపించింది ఆ సిచ్యువేషన్ లో? రాత్రి మేము వేట వెళ్ళేటప్పటికి 4 అయిందమ్మా. 4 అయ్యేటప్పటికి 4 గంటలు ఎలా బోట్లు వాళ్ళు వెళ్ళేటప్పటికి చిన్న మేటి కింద పట్టింది. మేటి బట్టి మాకు ఏం తెలుస్తుంది వేట వాళ్ళకి దిగినప్పుడు అక్కడ కంగారు పడుతుంటే అప్పుడే చిన్న చూర పడ్డది. అన్నాలు తిందా అన్న టైంలోని పక్కన బోట్లు ఉన్నాయి వదులుకోండి. ఆ వదులుకుండి వాళ్ళు వదిలేటప్పుడు ఏంటంటే చిన్న వడగల్లా పడ్డది వర్షం ఎప్పుడు పడితే నెమ్మది చనిపోయినప్పటికి బోటు మూతలో ఆయిల్ టీలు అన్ని పడిపోయేటప్పటికి ఆ వచ్చిన 10 నిమిషాలతోనే మొత్తం బోట్లు ఎలా ఉన్నాయంటే వాటి అర్థం అది తెల్లారేటప్పటికి ఏం చేసిందంటే బోట్లు మునిగిపోయింది. అప్పుడు మాకు ఫోన్ తీసుకుంటే ఇలా 12 వాళ్ళ బోటు మునిగిపోయింది అంటే ఆ బోట్ల దగ్గరికి వెళ్ళి మళ్ళీ జట్టు ఆ మనుషులు తీసుకొచ్చారు. ఆ మనుషులు ఎట్టుకున్నారు. మేమైతే మాకు తెచ్చుకోలేదు. మనుషులు తెచ్చుకున్న తర్వాత మేమేంటంటే మాకు తెచ్చుకుంటే తినేవాళ్ళు ఎట్లాడితే డొక్క ఆడిపోయాను. మాకు ఇంకో అదృష్టం మాకు ఏమీ లేదు. 10 రోజులు మారిస్తే 20 రోజులు మారిస్తే మేము గంటలోనే కాపాడతాం. మేము గంటే మనం నమ్ముకున్నాం. అలా జగన్ గారు మాకు ఏదో ఉపకారం చెప్పాడు. ఇప్పుడు మీరు ఆ గల్లంత అయిన సమయంలో మిమ్మల్ని ఎవరు కాపాడారు? అసలు మీరు ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? ఆ సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది? మా పక్కన చెప్పుకున్నాము. మా పక్కన కొట్టు రాలేదు. ఉడిపోని బోట్లు పెట్టి మనుషులు లాక్కొచ్చాడు. అప్పుడు మా ప్రెసిడెంట్ సరఫరా ఫోన్ చేసి ఎలా ఉంది మనం లైవ్ లో చూసిన బోట్ వస్తుంది. ఆ బోట్ కూడా ఇప్పుడు ఏదైతే గల్లంత అయిందో ఆ గల్లంత అయిన బోట్ మనం లైవ్ లో కూడా చూసాము. మరో బోట్ ను కూడా తీసుకొస్తున్నారు. దాదాపు 20 మంది మత్స్యకారులు అయితే సురక్షితంగా నిజంగా చాలా అదృష్టం. వాళ్ళ కుటుంబం చేసుకున్న ఏ జన్మలో వాళ్ళు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి. ఎందుకంటే ఒక్కరు కూడా అందరూ కూడా 20 మందికి సురక్షితంగా వచ్చారు. అంటే నిన్న మధ్యాహ్నం వెళ్ళిన మత్స్యకారులు అన్ని బోట్లు కూడా ఇప్పుడు సురక్షితంగా బయటకు వచ్చి మనం చూస్తున్నాం. ఇది 5వ బోటు. ఉదయం నుంచి 3 బోట్లు వచ్చాయి. మన ఇంతకు ముందు బోట్ వచ్చింది, ఇది లాస్ట్ బోటు. అందరూ కూడా ఇందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. అంటే ఇంక వాళ్ళ జీవనోపాధి ఇదే కాబట్టి దీని మీద గంగంతల్ని బతుకుని ఉన్నారు. అలాగే ఈ గ్రామానికి సంబంధించి సర్పంచ్ ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, నిజంగా చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇది మీరు చేసుకున్న అదృష్టం అనుకోవాలి. అసలు ఇలాంటి సిచ్యువేషన్ లో వీళ్ళు విపత్తుల సమయంలో వాళ్ళు తీసుకోవాల్సిన కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, అంటే సేఫ్టీ ఉంటుంది. అటువంటి సేఫ్టీ దీనికి ఎందుకు లేదు మేడం? ఇప్పుడు ఏంటంటే సేఫ్టీ ప్రకారంగా మా దాంట్లో లైఫ్ జాకెట్ ఉన్నప్పటికీ మేము వలలు వదిలేసిన తర్వాత అవి అన్ని విడిచి మేము అదే నిద్ర టైంకి సాయంత్రం ఖాళీగా ఉంటాం. ఆ టైంలో ఊహించిన పరిణామం మాకు ఎవరు కూడా అలర్ట్ చేయలేదు. తుఫాన్ అని చెప్పేసి కూడా ఏమి అలర్ట్ చేయకపోవడం వల్ల సుమారుగా 60 బోట్లు పైన మా ఊరి నుంచి వెళ్ళడం జరిగింది. సుమారుగా 300 మంది జనాభా ఉంటారు ఆ బోట్ల మీద. అయితే ఆ ఊహించిన పరిణామం వల్ల 5 బోట్లు అయితే మునిగిపోవడం జరిగింది. ఈ 5 బోట్లు మునిగిపోవడం పక్కన మత్స్యకారులు బోట్లు ఉండడం వలన మాకు అదే ప్రమాదం జరగలేదు. మనుషులకి ఎవరికి ప్రమాదం జరగలేదు. కానీ మత్స్యకారు జీవితాలు అస్తవ్యస్తం అయిపోయి 5 బోట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నిన్న మొత్తం కష్టపడి వేటాడిన సరుకులతో కూడా లేదు మేడం. మేము వలలు కూడా సముద్రంలో నిండిపోయి ఇంకా లాక్కోవడానికి కూడా వీలు పడలేదు. బోట్లు మునిగిపోవడం, వలలు పోవడం, ఇంజిన్లు పోవడం వల్ల మాకు ఇంకెప్పటికీ జరగలేదు. మేము కోలుకోలేని దెబ్బ తీసింది ప్రభుత్వాన్ని. మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు మాకు జరిగిన బోట్ల నష్టానికి, ఈ వలల నష్టానికి, ఇంజిన్ నష్టానికి ప్రభుత్వం వారు మమ్మల్ని తక్షణమే ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ప్రమాదాలు జరిగితే రైతు భరోసా కేంద్రాలు ఎలా ఏర్పాటు చేశారో అలాగే మత్స్యకార భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి తక్షణమే సాయం చేయాలని చెప్పేసి మత్స్యకార గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో మత్స్యకార భరోసాలు కూడా ఏర్పాటు చేసి తక్షణమే సాయం అందించేలాగా చర్యలు చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఇది చూసాం కదా, ఉప్పలంకకు సంబంధించి దాదాపు 20 మంది మత్స్యకారులు అయితే సురక్షితంగా బయటకు వచ్చారు. 5 బోట్లు అయితే ఇప్పుడే బయట తీసుకొచ్చారు. అయితే మొత్తం బోట్లకు సంబంధించిన ఇంజిన్లు కావచ్చు అన్ని కూడా నేలపాలైపోయి వాళ్ళు ఏదైతే ఈ మత్స్య సంపద వలలు తీసుకెళ్లారో వలలు కూడా అన్ని సముద్రంలో మునిగిపోయి చాలా వరకు నష్టపోయాము. ఖచ్చితంగా మేము నష్టపోయిన దానికి మాకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మత్స్యకారులు అయితే ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది తాజా పరిస్థితి. థ్యాంక్ యూ నందిని ఫర్ ది అప్డేట్స్.